ఈగల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఇటీవల కాలంలో తరచుగా ఈ ఉమెన్ హెరాస్మెంటు జరుగుతున్నది. సో ఉమెన్ హెరాస్మెంట్ మీద కేసులు వేయడం జరుగుతున్నది. సో ఇట్లాంటి విషయాలు తరచుగా వింటున్నాం. చాలామంది మన ప్రేక్షకులు అడుగుతున్న ధర్మ సందేహం ఏంటంటే, ఉమెన్ హెరాస్మెంట్ అంటున్నారు తప్పితే మరి మెయిన్ హెరాస్మెంట్ లేదా? ఇప్పుడు ఉమెన్ మీద హెరాస్మెంట్ జరిగితే ఎట్లయితే చట్టాలు ఉన్నాయో, సో మరి మెయిల్ మీద జరిగినప్పుడు లేవా అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. నేను గతంలో చెప్తూ ఉంటాను, ఈగల్ మీడియా ఏ లీగల్ టాపిక్ తీసుకున్నా అది ప్రేక్షకులందరికీ ఉపయోగపడేట్టుగాను, ఆ సలహాలు సంప్రదింపుల వల్ల వాళ్ళకి ఉన్న అనుమానాలు నివృత్తేట్టుగా ఉంటాయనేది నా ఉద్దేశం. ఉమెన్ హెరాస్మెంట్ జరిగితే వాటి రక్షణకి తగిన చట్టాలు ఉన్నాయి, కానీ మెయిల్ హెరాస్మెంట్ జరిగితే ఎందుకు లేవు అనేది చాలా ఫస్ట్ టైము నాకు తెలిసి. నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఇది చాలా విశిష్టమైన ముఖ్యమైన ప్రశ్నగా, ఒక లీగల్ ఇష్యూగా నేను భావిస్తున్నాను. ఫస్ట్ మనం ఉమెన్ హెరాస్మెంట్, దానికి చట్టాలు ఎందుకు వచ్చినాయో మనం మాట్లాడుకొని, తర్వాత మెయిల్ హెరాస్మెంట్కి రెమెడీస్ ఉన్నాయా అనే దానికి వెళ్దాం మనం. నార్మల్గా ఈ విమెన్ అంటే గర్ల్ దగ్గర నుంచి స్కూళ్ళల్లో, అంటే చిన్నప్పుడు 10th క్లాస్ హై స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ, తర్వాత చదువుల్లో కానీ హెరాస్మెంట్ అనేది ఈ విమెన్ ఫేస్ చేస్తారు. అలాగే వర్క్ ప్లేస్లో కూడా ఫేస్ చేస్తారు. చాలా సందర్భాలు కేసులు ఉన్నాయి. అన్ఫార్చునేట్ ఏంటంటే, వివాహ వ్యవస్థలో కూడా, అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వెళ్ళినా అక్కడ కూడా రకరకాల పద్ధతిలో హెరాస్మెంట్ ఫేస్ చేసే సందర్భాలు సగటు స్త్రీకి చాలా సామాన్యంగా నడుస్తున్నది. సో ఇన్ని దశల్లో, అలాగే బస్సుల్లో, కామన్ ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా సందర్భాల్లో ఉమెను రకరకాల చెప్పుకోలేని హెరాస్మెంట్స్కి ఫేస్ చేస్తారు. అంటే ఇక్కడ హెరాస్మెంట్ అనే వర్డ్ తీసుకుంటే, ఇట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు 1 or 2 యాక్ట్స్. అంటే ఎలా అంటే, ఏదో వాళ్ళని అరిస్తేనో, తిడితేనో, లేదో కొడితేనో అది హెరాస్మెంట్ కింద రాదు. హెరాస్మెంట్ అన్నది మానసికంగా ఎదుటి మనిషి బాధపడే క్రియ ఏదైనా వారి మీద జరిగినా, అనైతికమైన చర్య ఏ రకంగా జరిగినా, అంటే అబ్యూజ్ చేయటం కానీ, వాళ్ళని పర్సనల్గా టచ్ చేయటం కానీ, లేకపోతే రకరకాల విచక్షణ లేకుండా కామెంట్లు చేయటం కానీ, వాళ్ళని గురించి నెగిటివ్గా వర్ణించడం కానీ, ఇలాంటివి ఏం జరిగినా అది హెరాస్మెంట్ కిందే వస్తాయి. స్కూల్ డేస్లో ఏంటంటే, తెలుసో తెలియకో మిగతా వాళ్ళు కామెంట్లు చేస్తున్నప్పుడు దాన్ని ఈ ఆడపిల్లలు చాలా ప్రైడ్గా, అంటే 10 మందిలో నేను ఉన్నాను కాబట్టి నన్ను ఒక్కళ్ళనే అబ్బాయిలు ఏదో పొగుడుతున్నారు, మాట్లాడుతున్నారు అనే ఒక వ్యవస్థలో చాలా లైట్గా తీసుకుంటారు. కానీ కాలక్రమేణా అది వెర్రితలలు అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే స్థాయికి వచ్చేటప్పటికి అది పరిధులు దాటుతుంది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల వాట్సాప్ మెసేజ్లు చేయటం, చాటింగులు చేసుకోవటం, అంటే రకరకాల పద్ధతుల్లో హెరాస్మెంట్ చేయటం, ఆ అమ్మాయి ఏదైనా కోపంతో వచ్చి వీడికి మళ్ళీ ఆన్సర్ ఇస్తే అది వీడికి ఇబ్బందిగా ఉంటే దాన్ని హైలైట్ చేసి షేర్ చేసుకోవటం. సో ఇట్లాంటివి జరుగుతూ వచ్చినాయి. ఈ స్కూల్స్లో అంటే చాలా కాలంగానే చట్టం వచ్చింది. అంటే దీన్ని ఇంకో రకంగా ర్యాగింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ర్యాగింగ్ అనే మాట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే మనకి వాడుక భాషలో ఉన్నది. వేరే చోట కూడా హెరాస్మెంట్ని మనం చెప్పుకుందాం. సో చట్టం చేసి దీన్ని ఈ కమిటీస్ ఫామ్ చేసి, అంటే చాలామంది ఇక్కడ సందర్భాల్లో సోషల్ స్టిగ్మా, అంటే సోషల్ స్టేటస్కి భయపడి నా మీద ఇలాంటి కామెంట్లు వచ్చినాయి అని కనుక పబ్లిక్కి చెప్తే, తర్వాత అతని మీద యాక్షన్ తీసుకుంటే తదుపరి మళ్ళీ అతను వీళ్ళ మీద కచ్చ తీర్చుకునే అవకాశాలు ఉంటాయని ఒక భయంతో, అలాగే స్కూల్స్ కాలేజీ డేస్లో చెప్తే ఇంట్లో స్కూలుకు పంపించరో కాలేజీకి పంపించరనో, లేకపోతే ఈ అమ్మాయి అన్నదమ్ములు వాళ్ళని కొడితే మళ్ళీ పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయనో, ఇట్లా రకరకాల సోషల్ స్టిగ్మాకి భయపడి, అంటే ఆడవారు మానసికంగా ధైర్యులైనా కొంత ఈ సోషల్ స్టిగ్మాకి వాల్యూ ఇస్తారు కాబట్టి తొందరగా బయటపడే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వీటన్నిటినీ ఈ ఆకతాయిలు అడ్వాంటేజ్గా తీసుకొని
రకరకాల సందర్భాల్లో వాళ్లకున్న అనుకూల పరిస్థితుల్ని బట్టి వాళ్ళని హెరాస్మెంట్ చేయటము ఫర్ వేరియస్ రీజన్స్. అంటే మనం సభాముఖంగా అవి ఏ రీజన్స్ అని మనం చెప్పుకోవడానికి పద్ధతి కాదు, అందరికీ తెలిసినవే. మనీ ఎక్స్‌ప్లాయిటేషను, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషను, మిస్యూజ్ ఏ విమెన్ ఫర్ దేర్ రాంగ్ఫుల్ గెయిన్స్, ఇలా జరుగుతూ ఉంటాయి. సో కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఈ ర్యాగింగ్ కంట్రోల్ కమిటీస్ అని పెట్టారు. అంటే కంప్లైంట్ మనం ఆ కమిటీకి ఇస్తే వాళ్ళు పిలిపించి దాని మీద విచారణ చేసి వాడిని సస్పెండ్ చేయటము, అలాగే కాలేజీ నుంచి టీసీ ఇచ్చి పంపించడము, ఇంకా స్టెప్ ఎక్కువైతే క్రిమినల్ కేసులు పెట్టే వెసులుబాటు కూడా ఉంది. ఈ ర్యాగింగ్ కేటగిరీలో ఉన్న వాటికి ఇండియన్ పీనల్ కోడ్ కూడా కొంత సహకరిస్తూ సెక్షన్ 354 మాలెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, 376 అంటే అటెంప్ట్ టు రేప్ అని కానీ రేప్ కానీ, అలాగే 509 ఐపీసీ 509 యూజింగ్ బ్యాడ్ అనాలిసిస్ అబౌట్ ది విమెన్ బై వే ఆఫ్ యూజింగ్ వర్డ్స్ అని కానివ్వండి, సీన్స్ అని కానివ్వండి, యాక్షన్స్ అనేవ్వండి. సో రకరకాల వెసులుబాటు ఫర్ ది పర్పస్ ఆఫ్ స్త్రీ ప్రొటెక్షన్కి కల్పించారు. సో అంటే 354Dలో స్టాల్కర్ అని పెట్టారు. అంటే ఎదుటివాడితో మనం వెరిజిబుల్ చూసినట్టుగా కనుక అమ్మాయి భావించి కంప్లైంట్ ఇచ్చినా కూడా అది నేరం కిందే పరిగణించాలని చెప్పారు. రీసెంట్ అమెండ్మెంట్ 354లో జరిగిన కొన్ని అమెండ్మెంట్స్లో తీసుకొచ్చారు. అలాగే పోస్కో చట్టం అనేది ఈ మైనర్ పిల్లలు ఆడగాని మగగాని జరిగే అత్యాచారాలని స్పెషల్గా ఎంక్వైరీ చేయడానికి పెట్టింది. సెక్షన్ 5 చట్టం, పోస్కో చట్టం చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే వాళ్ళని శారీరకంగా టచ్ చేసినా, ప్రైవేట్ పార్ట్లను టచ్ చేసినా, లేదు నన్ను ఇలా టచ్ చేశాడని చెప్పని ఆ చైల్డ్ చెప్పినా కూడా దాన్ని పరిగణలో తీసుకొని ఆ చేసిన వాడిని శిక్షించే పరిస్థితులు ఉందని చట్టం వెసులుబాటు కల్పించింది. సో ఇదే పరిస్థితి సెక్షన్ 376 రేప్ కింద చూస్తే ఒక అమ్మాయి ఎవరైనా ఓపెన్గా అంటే జడ్జి గారి ముందు నన్ను బలాని వాడు నా మీద అత్యాచారం చేశాడని చెప్తే దాన్ని ప్రైమా ఫేసి ఎవిడెన్స్గా తీసుకొని చాలు, దట్ ఈజ్ సఫిషియంట్. ప్రైమా ఫేసి ఎవిడెన్స్గా తీసుకొని ఆ ముద్దాయిని శిక్షించే అధికారం కోర్టుకు వెసులుబాటు కల్పించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. అదర్ ఎవిడెన్స్లు ఓన్లీ సపోర్టింగ్ ఎవిడెన్స్లు, అంటే అత్యాచారం జరిగిందా లేదా అనేది నిరూపణ కావడానికి మిగతా ఎవిడెన్సులు సెకండరీ ఎవిడెన్సులు తప్పితే బాధితురాలి సెల్ఫ్ స్టేట్మెంటు ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఇవి మనం ఇప్పటిదాకా ర్యాగింగ్ చేసే చట్టాలు, వాటికి జరిగిన అంటే ఈ 354, 376 ఇవన్నీ వాటికి ఇంటర్ కనెక్టెడ్ చట్టాలు. రీసెంట్గా ఈ మధ్య ఒక మెడికల్ స్టూడెంట్ నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాగింగ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద చాలా తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. వాళ్ళు హైకోర్టుకు వచ్చినా కూడా హైకోర్టు వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా ముద్దాయిలకి వాళ్ళ మీద కేసు నడిపించమని చెప్పని ఆర్డర్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ప్లేస్లో అంటే ప్రైవేట్ కంపెనీలు కానీ అలాగే గవర్నమెంట్ కంపెనీలు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక ఆడమనిషి ఉద్యోగం చేస్తుంది అంటే ఆమెకుండే ఇబ్బందులు తప్పనిసరిగా ఉంటాయి. అంటే క్రింది స్థాయి నుంచి ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్త్రీ అయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ ప్లేస్లో కనుక ఇలాంటి ఇబ్బందికి గురి అయితే వాళ్ళ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయటమో, అలాగే వర్కింగ్ ప్లేసుల్లో కూడా ఈ కమిటీలు పెట్టాలని చట్టం చెప్పింది. వర్కింగ్ వేరెవర్ ఉమెన్ ఈజ్ వర్కింగ్ ఈ హెరాస్మెంట్ నిషేధించే చట్టాలు పెట్టాలని చెప్పింది, అంటే కమిటీలు. సో ఈ కమిటీల ముందు కనుక వీళ్ళకి జరిగిన ఇబ్బందిని వాళ్ళు రిపోర్ట్ చేస్తే దాని మీద విచారణ జరిపి ఆ సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వాధికారులకు ఇచ్చారు. ఇవన్నీ అఫీషియలు బయట జరిగే మెకానిజం. అంటే ఇందాక మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవి స్కూల్లో జరుగుకునే రోజుల్లో జరిగే హెరాస్మెంట్ ఒక రకంగా, కాలేజీ డేస్లో ఒక రకంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక రకంగా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఒక రకం, అలాగే ఎంప్లాయ్మెంట్లో ఒక రకంగా, ఇవన్నీ సంబంధించినవి అవుట్ సైడ్ వెన్ ఏ ఉమెన్ ఈజ్ మూవింగ్. కానీ అన్ఫార్చునేట్లీ ఇన్హౌస్లో ఉమెన్ ఉన్నా కూడా కొన్ని హెరాస్మెంట్ తప్పట్లేదు. డౌరీ హెరాస్మెంటు,
ఉమెన్ హెరాస్మెంటు, అలాగే ఎక్కువ డౌరీ తేవాలని పెట్రోల్ పోసి రకరకాల పద్ధతుల్లో చంపే సందర్భాలు, ఇవన్నీ కూడా తరచుగా ఉన్నాయి. 304B ఐపీసీ కింద 7 సంవత్సరాల లోపల కనుక వివాహిత చనిపోతే, అన్లెస్ ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ డెత్, భర్త వాళ్ళ బంధువుల మీద 304B కేసు అనేది పెట్టే అవకాశం ఉంది. అలాగే డౌరీ హెరాస్మెంట్, భర్త కానీ భర్త తాలూకు బంధువులు కానీ ఆ అమ్మాయిని హెరాస్ చేయడం జరిగితే అమ్మాయి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు 498A. అలాగే డొమెస్టిక్ వైలెన్స్లో విమెన్కి చాలా అద్భుతమైన వెసులుబాటు కల్పించారు. అంటే అత్తామామ ఇంట్లో ఉండే అవకాశం కల్పించారు, మెయింటెనెన్స్ కల్పించారు, చాలా రకాల వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు ఈ 498A వేసిన తర్వాత అమ్మాయి పుట్టింట్లో ఉన్నప్పుడు తన మెయింటెనెన్స్ చేసుకోలేకపోతే కూడా సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి హస్బెండ్ని కోరవచ్చు. సో స్త్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని రకాల మెకానిజమ్స్ ఉన్నప్పటికీ తగిన న్యాయము అరాచకాలు జరుగుతున్నాయి అంటే అమలు చేసే చట్టాల్లో సీరియస్గాను టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఇప్పుడు సెటిల్డ్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, శిక్ష తీవ్రత తెలిస్తేనే నేర తీవ్రత తగ్గుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శిక్ష తీవ్రత తెలిస్తేనే పబ్లిక్కి నేర తీవ్రత తగ్గుతుంది. అరే మనం ఈ శిక్ష చేస్తే ఇంత సీరియస్ పరిణామం ఉంటుంది అని ఎప్పుడైతే పబ్లిక్లో స్ప్రెడ్ ఓవర్ అవుతుందో నేరాలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. అరెస్ట్ అవ్వగానే ఇన్సిడెంట్ జరగగానే హడావుడి ఫస్ట్ 1 వీక్ చేస్తారు, మీడియాలు కానీ వాళ్ళు కానీ న్యూస్ పేపర్ కానీ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో కొన్నేళ్లకి శిక్ష పడుతుంది. అప్పటికి ఎవరికి ఏ తాలూకు శిక్ష పడింది గుర్తుండదు. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, 10 ఏళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడింది వగేరా వగేరాలు వస్తాయి, కానీ అది పబ్లిక్ స్పిరిట్ని తాకదు. ఇప్పుడు ఈరోజు ఒక నేరం జరిగింది అంటే వీలైనంత తక్కువ కాలంలో కనుక ఆ నేరానికి శిక్ష పడితే ఇట్ విల్ గో ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ ది పబ్లిక్. ఎప్పుడో జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఇవి రొటీన్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశా కేసు తీసుకుంటే హడావుడి చేశారు, ఆల్ ఇండియా ఎన్కౌంటర్ జరిగింది, ఆ 3 రోజులు చేశారు, సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఎన్హెచ్ఆర్సీ మెంబర్లు వచ్చారు, 3 రోజులు హడావుడి చేశారు, వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు ఎవరికి గుర్తులేదు. అదే దిశా కేసు జరిగిన రోజున చాలా జరిగినాయి. అదే రోజున అంటే ఆ టైంలో ఆ 1 వీక్ తీసుకుంటే, ఆ 1 వీక్ ర్యాండమ్గా తీసుకుంటే పోలీస్ రికార్డ్స్, క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కనుక తీసుకుంటే, దిశా కేసు జరిగిన ఒక 10 డేస్ ర్యాండమ్గా తీసుకుంటే రాష్ట్రంలో నాకు తెలంగాణలోనే చాలా చోట్ల అత్యాచారాలు జరిగినాయి. అవన్నీ ఎందుకు హైలైట్ కాలేదు అంటే మళ్ళీ అక్కడ రకరకాల ఫ్యాక్టర్సు, ఎకనామిక్ ఫ్యాక్టర్సు, క్యాస్ట్ ఫ్యాక్టర్సు, సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్సు, చాలా ఫ్యాక్టర్స్. సో ఒక దిశ కేసు ఒకటే హైలైట్ అయింది. దిశతో పాటు చాలామంది చనిపోయిన మహిళలు ఉన్నారు అత్యాచారాలకి. అదే పీరియడ్ చెప్తున్నా. అంటే ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఆ 1 మంత్ తర్వాత అని చెప్పట్లేదండి, అదే టైంలో అంటే ఇన్స్టెంట్కి ర్యాండమ్గా 1 వీక్ తర్వాత 1 వీక్ తీసుకుంటే మనం పరిగణలోకి చాలా అత్యాచారాలు జరిగినాయి. ఆ అత్యాచారాలు అన్నిటికీ అదే అంటే ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ద రెమెడీ. బట్ ఆ ఎన్కౌంటర్ జరిగినందువల్ల నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతున్నాయి అంటే కోర్టు దాని మీద శిక్షించాలి. గమనించాల్సింది అది. పోలీసు ఎన్కౌంటర్ చేశారంటే మళ్ళీ చెప్తున్నా సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్లే జరిగినాయి. సో సోషియో ఎకనామిక్ రీజన్స్ మీద జరగటానికి, అలాగే కోర్టు వాళ్ళని ఉరిశిక్ష వేయండి అని అల్టిమేట్గా సుప్రీంకోర్టు చెప్పడానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు నిర్భయ కేసే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సుప్రీంకోర్టు చాలాసార్లు నో అన్న తర్వాత, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్టు కూడా అప్లై చేశారు. అంటే యూ సీ తప్పు చేసిన వాడికి ఎంత వెసులుబాటు కల్పిస్తున్నాము. అంటే మన న్యాయ సిద్ధాంతం కరెక్టే, 99 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒకడు మంచివాడు బయటపడాలి అని. కానీ ఇన్ని కోర్టులు వీళ్ళు నేరస్తుడని కన్ఫర్మ్ చేసిన తర్వాత, వాళ్ళ వల్ల ఇన్ని జీవితాలు పాడైనాయని తెలిసిన తర్వాత, అలాగే కసబ్ కేసు కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే బాంబే దాడుల్లో ఇంతమంది జరిగిన తర్వాత అదే వేరే కంట్రీలో ఇంత వెసులుబాటు లేదు. మన భారత రాజ్యాంగంలోనే మన సాంప్రదాయాలు, ఈ కన్సిడరేషన్స్, మీరు గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే టీత్ ఫర్ టీత్, టెట్ ఫర్ టెట్,
టిట్ ఫర్ టాట్, అంటే ఆ రకంగా ఉంటుంది తప్పించి నేరం రుజువు చేయాలి. రుజువు అయినప్పుడు వెసులుబాటు ఉంది. సో మన విషయానికి వస్తే మనం ఉమెన్ హెరాస్మెంట్ మీద మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నాయి, కానీ ఉమెన్ హెరాస్మెంట్కి జరుగుతున్న కేసుల లెక్కలో శిక్ష పడేవి చూస్తే ఆ ఫిగర్ ఎక్కడ టాలీ కావట్లేదు, పర్సంటేజ్ చాలా తక్కువ. దీనికి చాలా రీజన్స్. అలాగే బాధితురాల తాలూకు వాళ్ళు కూడా ఫస్ట్ వీక్లో ఉన్నంత ఉత్సాహం తర్వాత పెట్టలేరు. ఎందుకమ్మా జరిగిపోయింది కదా, మా బతుకు మేము బతుకుతాం వదిలేయండి అనే ధోరణిలో ఉన్నారు తప్పితే నిర్భయ పేరెంట్స్ లాగా ఒక సెన్సేషన్ చేద్దాం, కొట్లాడదాం, ఇలాంటివి జరగకుండా చూద్దాం అనే హ్యూమన్ స్పిరిట్ తక్కువైపోయింది. సో ఇది ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించి. అలాగే మన మిత్రులు అడిగారు, మెయిల్ హెరాస్మెంట్ లేదా సార్? ఎస్, మెయిల్ హెరాస్మెంట్ ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ మెయిల్ హెరాస్మెంట్ని మనం ఎక్స్పోజ్ చేసుకునే మెకానిజం లేదు. అక్కడ కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ స్టిగ్మా, అంటే నేను ఒక ఆడపిల్ల ఏడిపించిందనా, నన్ను ఆడపిల్ల హెరాస్ చేసిందనా, నేను ఎక్కడ సొసైటీలో పల్చన అయిపోతాను అనే ఉద్దేశంతో మగవాళ్ళు ముందుకు రారు. అంటే అలా రాని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆడవాళ్ళు లేరు, సోషల్ స్టిగ్మాకి భయపడి బయటికి రాని ఆడవాళ్ళు లేరు అనట్లేదు, మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వర్కింగ్ ప్లేస్లో హెరాస్మెంటు, మగవాళ్ళని హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, తోటి కొలీగ్స్ చేస్తారు, బాసులు చేస్తారు. వర్కింగ్ ప్లేస్లో ఉమెన్స్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. బట్ అందుకే ఈ కమిటీలు పెట్టడం జరిగింది. ఈ కమిటీలు నోటీస్కి వాళ్ళు పెట్టాలి. అలాగే చాలా చోట్ల పెళ్ళికి ముందు వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఏదో కారణం చేత వాళ్ళ రిలేషన్ చెడిపోయినప్పుడు 376 నా మీద రేపు జరిగింది, పెళ్లి చేసుకుంటాను కంటిన్యూస్గా రేపు చేశాడనే కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇవ్వమైనా. కానీ ఆ సందర్భాల్లో మగవాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే, గతంలో వీళ్ళు తిరిగిన ప్లేసులు కానివ్వండి, వీళ్ళకున్న చాటింగ్ మెసేజ్లు కానివ్వండి, వీళ్ళ మధ్య జరిగిన కరస్పాండెన్స్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ పరిగణలో తీసుకొని ఇది ఇష్ట ప్రకారం జరిగిందా ఇష్టంతో లేదా అని ప్రూవ్ చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. మగవాడి హెరాస్మెంట్ని కూడా ప్రూవ్ చేయలేని మెకానిజం లేదు అని నేను చెప్పట్లేదండి. నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానంలో ఇప్పుడున్న ఈ టెక్నికల్ సిస్టమ్స్, ఈ వాట్సాప్ మెసేజ్, వీటన్నిటి వల్ల కూడా హూ ప్రొవోక్స్ హూమ్, హౌ ఇట్ హ్యాపెన్స్ అనే ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం కూడా మగవాళ్ళకు ఉంది. అలాగే ర్యాగింగు, మగవాళ్ళు చేసిన ర్యాగింగ్ చట్ట కింద ఫిక్స్ అయిపోతారు. అలాగే ఎంప్లాయ్మెంట్లో ఫిక్స్ అయిపోతారు. కానీ మెయిన్ రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నా విక్టిమ్ మళ్ళీ మగవాడే, కానీ ఆడవాడు అంటారు కాదు, మళ్ళీ మగవాళ్ళే. ఇందాక మీకు చెప్పినట్టు దాన్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పిన 376 స్ట్రైట్ అవే కడుతున్నారు. రైట్ ఆ రాంగా తర్వాత 376 నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, 10 ఏళ్ళు శిక్ష. ఫస్ట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, రిమాండ్లో ఉంటాడు, 60 రోజుల వరకు రావు. అలాగే జరిగిందా లేకపోతే ఇందాక మీకు చెప్పాను 354 కొన్ని సెక్షన్స్ ఉన్నాయని. సో మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అంటే ఆమె ప్రైవసీకి భంగం కలిగించే పని ఏది చేసినా కూడా తప్పనిసరిగా నేరస్తుడు శిక్షార్హుడు అవుతాడు. కానీ కొన్నిసార్లు ఇది మిస్యూజ్ అవుతున్నాయి. నిజంగా జరగట్లేదా అంటే ఐ డూ అగ్రి, జరుగుతున్నాయి. కానీ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఫాల్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఈ 498లో ఫాల్స్ కేసులు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఈ కొన్ని కేసులు, అంటే మనం ఓపెన్గా కొన్ని కేసులకి, అంటే ఈ సందర్భం కాదు, అలాగే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించట్లేదు. 498 కేసులో జరుగుతున్న మిస్యూజ్ దృష్ట్యా 2014లో సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో గైడ్లైన్స్ ఇచ్చింది. 498A కేసులు ప్లస్ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసులన్నిట్లో మీరు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతేనే అరెస్టు చేయండి. దెర్ ఆర్ నో రొటీన్ అరెస్ట్ ఆర్ మెకానికల్ అరెస్ట్ యాజ్ ప్రీవియస్లీ యాజ్ 2014. అయినా కానీ ఈ విక్టిమ్స్ అనవండి, ఎవరైనా అనుకోండి, వీళ్ళకున్న సోషో ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అగైన్ దే ఆర్ మిస్యూజింగ్. అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అనుకోనండి, పోలీస్ కాంటాక్ట్స్ అనుకోనివ్వండి, డబ్బు ఏదైనా అనుకోనండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జరుగుతున్న కేసులకి ఎండ్ రిజల్ట్ కోర్టులో అవుతున్న కేసులకి మ్యాచింగ్ లేదు. సో మెయిల్ హెరాస్మెంట్ ఉంది, మీకు చెప్పాను, ర్యాగింగ్ ఆస్పెక్ట్ కింద వస్తుంది.
అలాగే వర్కింగ్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉన్న అతను చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఉమెన్ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి లేదంటే పెళ్లి చేసుకుందానే అనే ఉద్దేశంలో ఉండి కొంతకాలం వాళ్ళు గడిపిన తర్వాత ఏ కారణాల చేత రిలేషన్ బ్రేక్ అయినప్పుడు ఉమెన్ తీసుకునే అడ్వాంటేజెస్ని ఆర్ డిసడ్వాంటేజెస్ని ఎదుర్కొనే మెకానిజం కూడా మగవాళ్ళకు ఉంది. కానీ ఎంతమంది దీని మెకానిజాన్ని యూజ్ చేసుకున్నారనేది ఈ డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ దెమ్, హౌ ఫార్ దే కెన్ విత్ స్టాండ్. కాబట్టి ఈగల్ మీడియా ద్వారా ప్రేక్షకులు తెలియజేసేది ఏంటంటే అందరం హ్యాపీగా ఉందాం, వీలైనంతవరకు ఇలాంటి నేరాలు అవకాశాలు లేకుండా ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఈ చూసే ప్రేక్షకుల్లో ఏదైనా హెరాస్మెంట్కి గురవటం జరిగితే, అంటే నేను చెప్పినట్టు మెయిల్ హెరాస్మెంట్ కానీ ఫిమేల్ హెరాస్మెంట్ కానీ బాధితులు ఎవరైనా ఉంటే మీరు ఏ టైంలో అయినా నన్ను సంప్రదించవచ్చు. తప్పనిసరిగా నా చేతనైనా నాకున్న అనుభవం దృష్ట్యా మీకు న్యాయపరంగా సహాయ సహకారం అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ఈగల్ మీడియా వారికి నా నమస్కారాలు. Like and subscribe Eagle Media Works.